2025 సంవత్సరం పూర్తి కావడానికి ఇంకా 4 నెలల సమయం ఉంది. ఈ 4 నెలల్లో అనేక గ్రహాల రాశి చక్రం మారుతుంది. ఈ రాశి చక్రం మార్పులు అనేక రాశులకి మంచి యోగాల్ని సృష్టిస్తాయి. ఇది వృత్తి, ఆర్థిక, ప్రేమ జీవితంలో ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఈ రాశుల వారికి 2025 సంవత్సరం చివరి వరకు చాలా శుభ సమయం నడుస్తుంది. అంతేకాకుండా ప్రతి పనిలో కూడా వీరు విజయం సాధిస్తారు. వృషభ రాశి వారికి 2025 సంవత్సరం చివరి వరకు శుభదాయకంగా ఉంటుంది. విజయం సాధిస్తారు. సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుభవార్తలు అందుకుంటారు. ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఈ రాశి వారికి తక్కువేమీ కాదు. ఉద్యోగం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి మంచి సమయం. ఆకస్మిక ఆర్థిక లావాదేవీలు లాభాలు పొందుతారు. శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది. ఈ సమయం అన్నింటా మీకు కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు లభించబోతున్నాయి. ఈ సమయంలో మీ ప్రసంగంలో మాధుర్యం ఉంటుంది. ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. నిర్మాణం, వాహనం ఆహ్లాదకరంగా ఉంటాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధించి తీరుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ప్రేయస్తో సంతోషంగా గడిపేటువంటి అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. పొరపాటును కూడా అబద్ధం చెప్పరు. ఇతరులను మోసం చేయాలనే ఆలోచన కూడా రాదు. మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడే వ్యక్తిత్వం వారిలో ఉండదు. మరి అలాంటి రాశులు ఏమున్నాయని చూద్దాం. సింహరాశిని సూర్యుడు పాలిస్తాడు. ఈ రాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అంతేకాదు వీరు చాలా నిజాయితీ పరులు. చాలా ఆకర్షణీయమైన వ్యక్తిగత్వాన్ని కలిగి ఉంటారు. తమ మనసులో ఏముందో వెంటనే చెప్పేయగలరు. మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడరు. మనసులో ఏముందో అదే చెప్తారు. ఒకరి గురించి మాట్లాడరు. సీక్రెట్స్ చెప్పడం, పుకార్లు సృష్టించడం వీరికి నచ్చదు. ఈ రాశి వారు ఇతరులకు చాలా విలువైనదిగా భావిస్తారు. ఇక తులారాశిని శనిగ్రహం పాలిస్తుంది. ఈ రాశి వారు సహజంగానే న్యాయంగా సమతుల్యతను ఇష్టపడతారు. ఎవరికి అబద్ధాలు చెప్పడం వీరికి నచ్చదు. అబద్ధాలు చెప్పడం, వినడం రెండూ వీరికి నచ్చదు. నిజాలు మాత్రమే మాట్లాడి నమ్మకాన్ని పెంచుకోవడానికి వీరు ప్రయత్నిస్తారు. తులారాశి వారు చాలా కరుణామయులు. ఎవరికి అబద్ధాలు చెప్పడం తులారాశి వారికి నచ్చదు. అబద్ధాలు చెప్పడం, వినడం రెండూ నచ్చవు. నిజాలు మాత్రమే మాట్లాడి నమ్మకాన్ని పెంచుకోవడానికి వీరు ప్రయత్నిస్తారు. తులారాశి వారు చాలా కరుణామయులు. ఇతరుల్ని బాధ పెట్టరు. కానీ సత్యాన్ని దాచడానికి బదులుగా వారు దాన్ని సున్నితంగా అందరికీ అర్థమయ్యేలా వివరిస్తారు. ఈ విధానం వారు ఇతరులతో నిజాయితీగా ఉండడానికి సహాయపడుతుంది. తులారాశి వారి సంబంధాలతో సమతుల్యతని కాపాడుకోవడానికి ఇష్టపడతారు. వారు ఇతరులతో నిజాయితీగా ఉండడం ద్వారా ప్రతికూల పరిస్థితులను నివారిస్తారు.